ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, మీ అందరికి కూడా ఈ ఉదయకాల సమయం ప్రత్యేకమైన వందనాలు. చాలా సంతోషం. అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత దేవుడు మరలా ఇటువంటి అవకాశం మనకి ఇచ్చాడు. ఈరోజు దేవుని మాటలను తెలియపరచడానికి దేవుడు మొదటగా నాకు ఈ సమయం ఇచ్చినందుకు దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఉదయకాల సమయం దేవుని మాటలను మనం ధ్యానిస్తూ దేవుడిచ్చిన వాగ్దానమును ఎత్తిపట్టుకొని మనం ప్రార్థన చేసుకున్న సమయంలో దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. మరి చాలామంది కొద్ది రోజులు చేసి ఆగిపోయింది. ప్రధానంగా సమయము అనుకూలించక చాలా ప్రాబ్లం అవుతుంది. దానివల్ల బ్రేక్ అవుతుంది. దయతో మా అందరి కోసం, మా కోసము, మా పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి. మరి పరిచయం ఇంకా నువ్వు ముందుకు వెళ్ళటానికి దేవుడు కనికరించి కృప చూపులాగున మరి అనేకమైన స్థలాలకు వెళ్ళటం వల్ల సరైన మాకు కెమెరాలు లేకపోతే సెల్ ఫోన్ ద్వారా తీసుకునే స్టాండ్లు సౌకర్యము లేక అక్కడక్కడ ఆరాధనలు మెసేజ్ జరుగుతుంటే తీయలేకపోతున్నాం. మా కోసం, మా పరిచర్య కోసం ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ముందుగానే తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చేయండి, మీకు ఆ ఫ్రెండ్స్, కొలీగ్స్ తెలియపరచండి. దేవుని యొక్క పరిచర్యకు సహకరించే వారు కూడా మా ఫోన్ నెంబర్ ఇందులో ఉంటుంది. ఇప్పటి వరకు పోయినసారి చాలా వరకు చాలా బిడ్డలు సహకరించారు. అందుని బట్టి మందిరము కట్టబడ్డది, కొంత వర్క్ కూడా జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా నువ్వు కొంచెం పని ఉంది. మరి మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని విశ్వసిస్తున్నాను. దేవుడు మనం ఎప్పుడు ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా మనల్ని దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మోషేతో చెప్పిన మాట చాలా ఆశీర్వాదకరమైన మాట. ఈరోజు ఒకసారి నిర్గమకాండం, ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం నిర్గమకాండం 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. మట్టి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులు అర్పింపవలను. నేను నా నామం జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ మీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. దేవునికి స్తోత్రం. దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే, ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళు, ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. నా నామములు ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే నా నామములు నా కోసం మట్టితో బలిపీఠం కట్టి వారి దహన బలులు అర్పిస్తారో, ఏ స్థలములో ఆయన నామం పేట ఏ స్థలములో అయితే మనము ప్రార్థనా ధూపం వేస్తామో, అది ఇల్లే కావచ్చు, బిల్డింగే కావచ్చు, గుడిసే కావచ్చు. ఒకవేళ ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, ఈ వాగ్దానం వింటున్న నీవు ఏ స్థలములో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక సమస్యలతో ఉన్నా, అప్పులతో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, లేకపోతే మంచాల పడుకొనైనా ఈ మాటలు వింటున్నావేమో, కానీ నువ్వు దేవుణ్ణి అడగగలిగితే, దేవుణ్ణి నువ్వు పిలవగలిగితే, దేవుణ్ణి బ్రతిమాలుకోగలిగితే, నువ్వు ఎక్కడ ఆయన నామములో ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, ప్రతి స్థలములో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మందిరానికే వచ్చి నేను దీవిస్తానని లేదు, ఒక మందిరానికే వచ్చి నేను ఆశీర్వదిస్తానని లేదు. నువ్వు ఎక్కడి నుంచి అయితే దేవునికి మొరపెడతావో అక్కడికి వచ్చి దేవుడు నేను చేస్తాడు, దీవిస్తాడు. అక్కడికి వచ్చి నిన్ను స్వస్థపరుస్తాడు. అక్కడికి వచ్చి నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు బలిపీఠం ఉంచు, నా నామం జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ. గుడిసెలైన దేవుడు వస్తాడండి. నువ్వు చెట్టు కింద ప్రార్థన చేసినా కూడా యేసయ్య నీ దగ్గరికి వస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాల సమయం నువ్వు ఈ మాటలు వింటున్న నీవు ఏ స్థలములో ఉన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడిని నీ దగ్గరకు వస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఇంతకాలం దేవుని ఆశీర్వాదం పొందలేక, దేవుని సన్నిధిలో స్వస్థత పొందలేక
ఎక్కడెక్కడికో ఆశీర్వాదాల కోసం, స్వస్థల కోసం ప్రయత్నం చేసినట్లయితే ఈరోజు దేవుడు ఈ వాగ్దానం, ఈ మాటల ద్వారా నీతో మాట్లాడుతూ నిన్ను దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఉన్న స్థలంలోనే నిలబడి దేవునికి ప్రార్థన చేయి. దేవుడు కొద్ది మాట దీవించును గాక. తల వంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినము తండ్రి, అయా ప్రభా, మీరుండు ప్రతి స్థలములో నా నామం జ్ఞాపకార్థముగా ఉంచు, ప్రతి స్థలములోనికి నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని నువ్వు వాగ్దానం చేశావు. ఏ బిడ్డలైతే ఏ కష్టముతో, బాధతో, ఎటువంటి సమస్యతో, ఎటువంటినైనా ప్రమోషన్ లేక, ఉద్యోగం లేక, గర్భఫలం లేక, అయా వ్యాపారం అభివృద్ధి లేక, ఇల్లు లేక, తండ్రి పిల్లలు లేక వేదన పడుతున్నారు తండ్రి, వారు ఏ స్థలములో ఉండి ప్రార్థించినా కూడా ప్రభా, మీరు ఆ స్థలముకు వస్తారని మాటిచ్చిన దేవుడు కనుక నీ బిడ్డలు మొరపెడుతున్న ప్రతి స్థలములకు మీరు వెళ్ళి వారు దీవించి ఆశీర్వదించమని నీ సేవకుడుగా మేము వేడుకుంటున్నాం తండ్రి. అద్భుతమైన కార్యం జరిగించి మేమతో నింపమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మరి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. చెయ్యండి, తెలియపరచండి. మరి కంటిన్యూగా డైలీ వాగ్దానములు రావటానికి కోసం మా కోసం ప్రార్థన చేయండి. మా పరిచయను దేవుడు ఇంకనూ ముందుకు నడిపించులాగున మీ అందరి వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే, మరి కష్టములో ఉన్నా, బాధలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, రోగముతో ఉన్నా, వ్యాధితో ఉన్నా కూడా మీరు ఫోన్ చేయండి. మీకోసం నేను ప్రార్థిస్తా. ఇప్పటికే చాలామంది మా తెలంగాణ ప్రాంతం, ఖమ్మం, మరి ఆంధ్ర నుంచి కొంతమంది బిడ్డలు మరి ఏలూరు, ఆ భీమవరం, నర్సాపూర్ ఆ ప్రాంతాల నుంచి మరి చాలామంది ఫోన్ చేశారు. వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మరి విజయవాడ, తెనాలి, బాపట్ల అటువంటి ప్రాంతంలో నుంచి కూడా ఫోన్లు చేసి ప్రేర్ చేసుకోవడం జరుగుతుంది. చక్కగా వారు దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. దేవుని నామంలో స్వస్థతలు, విడుదల జరుగుతున్నాయి. కనుక మీకు కూడా ఎవరికైనా ప్రార్థన అవసరతలు కలిగినట్లయితే మరి నాకు ఫోన్ చేయొచ్చు, మీరు ప్రేర్ చేయించుకోవచ్చు. ఒకవేళ పెన్ను, పేపర్ కానీ మొబైల్ దగ్గర ఉన్నట్లయితే నా నెంబర్ చెప్తాను, నోట్ చేసుకొని మీరు ఫోన్ చేయొచ్చు. నా నెంబర్ 8374590421. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి 8374590421. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేరుగా నేనే ఫోన్ ఎత్తి మీతో మాట్లాడతా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.